నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మహానంది అరటికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువస్తామని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తపాలా శాఖ ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డాక్ చౌపాల్ కార్యక్రమం నంద్యాలలో విస్తృతంగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ కార్యక్రమాలు డయేరియా నివారణపై జిల్లాలో కేంద్ర రాష్ట్ర వైద్య బృందాల పర్యటన ఈ నెల 27వ తేదీ నుండి నంద్యాలలో 5వ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల జంప్ రోప్ టోర్నమెంట్ ప్రారంభం వీధి కుక్కల బారి నుండి పట్టణ ప్రజలను కాపాడాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు వైద్య సేవలు పేషెంట్ల నుండి రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్న డాక్టర్ రూపేంద్రనాథ్ రెడ్డి నుండపల్లి ఠాగూర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ఎంఈఓ మహానంది మండలంలో సాగు చేసే సుగంధ అరటికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. గురువారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో బనానా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీని సందర్శించి అరటి ఉత్పత్తిదారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మహానందిలోని చెంచులక్ష్మి గూడెం వద్దకు చేరుకొని మామిడి తోట చేపట్టిన గిరిజన రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ మహానంది సుగంధ అరటికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చి జియో ట్యాగింగ్ కోసం ప్రయత్నిస్తామన్నారు. అరటి రైతులు తమ అనుభవాలకు తోడు ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించుకోవాలని కోరారు. పండించిన అరటి పంటలకు ఏపీ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మార్కెటింగ్ కు కృషి చేయాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న అరటి పంటలకు వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ వచ్చేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. రైతులు కోరిన 2 లక్షల వరకు పంట రుణాల పరిమితిని పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అలీనగరం గ్రామంలో అరటి తోటలను, బుక్కాపురం పంచాయతీ శ్రీనగర్లో పసుపు పంటలను కూడా కలెక్టర్ సందర్శించి సాగు ఖర్చులు, పంట సాగు విధానాలను రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యాన క్షేత్రస్థాయి అధికారులు రైతులకు అందుబాటులో ఉండి ఆధునిక పద్ధతులను తెలియజేయడంతో పాటు పంట దిగుబడి నాణ్యత వచ్చేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మహానందిలోని చెంచులక్ష్మి గూడెం వద్దకు గిరిజనులతో ముచ్చటిస్తూ మామిడి తోటలోని అంతర్గత పంటలను ఆదాయం వచ్చేలా వేసుకోవాలన్నారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నాయంటూ వివరాలు అడిగారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద డ్వామా ఏర్పాటు చేసిన ఫారం ఫండులను కలెక్టర్ పరిశీలిస్తూ 2 ఎకరాలకు ఒక్కొక్క ఫారం ఫండ్ త్రవ్వుకునేలా చర్యలు తీసుకోవాలని ఏపీడీని కలెక్టర్ ఆదేశించారు. చెంచుగూడెంలో పొలం గట్టు చుట్టూ ఇచ్చిన కొబ్బరి మొక్కలను సంరక్షించి పెంచాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, నాబార్డు డిడిఎం సుబ్బారెడ్డి తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గురువారం తపాలా శాఖ ఆధ్వర్యంలో డాక్ చౌపాల్ కార్యక్రమాన్ని నంద్యాల తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తపాలా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కర్నూలు రీజనల్ ఆఫీసర్ నాగనాయక్, విశిష్ట అతిథిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తపాలా శాఖ అధికారులు మాట్లాడుతూ డాక్ చౌపాల్ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తపాలా శాఖ అందించే సేవలను, వివిధ పథకాలను వివరించారు. ఈ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలు తెలిపారు. డాక్ సేవ జూన్ సేవ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణరావు, జయకృష్ణ, కాశీ, సురేష్, పార్వతి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చప్పట్లు. యాక్చువల్గా నేను ఇందాక వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉంటే 1766లోనే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి అంకురార్పణ జరిగిందని, ఆ తర్వాత డల్హౌసీ వచ్చిన తర్వాత 1884లో ఒక సేవా సంస్థగా దీన్ని మార్చడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. చాలా పెద్ద హిస్టరీ కలిగినటువంటి సంస్థ పోస్టల్ డిపార్ట్మెంట్. తర్వాత ఈ పోస్టల్ డిపార్ట్మెంట్
గతంలో అయితే విలేజర్స్కి కానివ్వండి, దూర ప్రాంతాల వ్యక్తులకు కానివ్వండి, చాలా మంచి సర్వీసెస్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి. నేను కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునేంత వరకు మేము ఎస్వి యూనివర్సిటీ తిరుపతి హాస్టల్లో ఉంటే అక్కడ పోస్ట్ మ్యాన్కి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు మా ప్రొఫెసర్ కంటే. ఎందుకంటే మా అవసరాలు తీర్చేది పోస్ట్ మ్యాన్ అక్కడ. సో ప్రతి విద్యార్థికి పోస్ట్ మ్యాన్ అంటే ఆ రోజుల్లో చాలా గౌరవం ఉండేది. తర్వాత అట్లాగే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా పోస్ట్ మ్యాన్ ద్వారానే జరిగేవి. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు మనీ ఆర్డర్స్ వీటికే కాకుండా మీరు ఇందాక చెప్తా ఉంటే నాకు కూడా చాలా విషయాలు తెలియదు. ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నట్టుగా మాకు తెలియదు. కేవలం డిపాజిట్స్ తీసుకోవటం, డిపాజిట్స్ దాని నుంచి వాళ్ళ కస్టమర్స్కి అలాంటి సౌకర్యాలు కల్పించటం అన్నటువంటిది మాత్రమే ఉండేది. అయితే విలేజర్స్కి అయితే ఇది ఒక వరం లాంటిది. వాళ్ళు బ్యాంకులకి వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ రోజుల్లో విలేజర్స్ తమ దాచుకున్నటువంటి మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్ల రూపంలో కానీ డిపాజిట్ రూపంలో కానీ వేసుకున్నట్లయితే అవసరానికి ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు తీసుకోవడానికి అవకాశం కలిగి ఉండేది ఆ రోజుల్లో. సో ఆ రోజుల్లో చాలా మంచి అవకాశం ఉన్నది. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్స్ అందరికీ కూడా మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు పోస్ట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళన్నా కూడా మంచి రెస్పెక్ట్ ఉంది సమాజంలో. అయితే మీరు విషయాలని పబ్లిక్ దృష్టికి తీసుకెళ్లవలసి ఉంటుంది, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు దాచుకున్నటువంటి మొత్తాలన్నీ కూడా ప్రైవేట్ పార్టీకి ఇచ్చినట్లయితే వాడు ఎప్పుడెక్కడ కొడతాడో తెలియదు మనకి. వాళ్ళని బారి నుంచి మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి డబ్బులు పోగొట్టుకుని తర్వాత బాధపడడం కంటే మనం మొదటి నుంచి వాటిని సెక్యూర్ చేసుకుని సేఫ్గా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుడి మీద ఉంది. అలాంటి బాధ్యతని నిర్వర్తించడం కోసం పబ్లిక్కి మనము అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా నేను రీజనల్ రిప్రజెంటేటివ్గా వచ్చాను, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ ఆఫ్ పిఎంజీ కర్నూలు. యాక్చువల్ డాగ్ చౌపల్ ప్రోగ్రామ్స్ అనేది దేశవ్యాప్తంగా దాదాపుగా 5,000 ప్లేసుల్లో, అంటే ఈరోజు 24/7 నుంచి స్టార్ట్ అయ్యి 25/9/2024 వరకు ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఈ డాగ్ చౌపల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కీమ్స్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ పోస్ట్లో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ ఒక డాగ్ చౌపల్ అంటే ఒక ఆర్గనైజేషన్ ఒక ఏర్పాటు చేసి ఈ ప్రజల్లోకి మనం ఎట్లా ఈ స్కీమ్స్ అనేది ఎట్లా తీసుకెళ్ళాలి, తర్వాత ఒక ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేయాలనేదే యొక్క డాగ్ చౌపల్ యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగానే ఈరోజు మనకు నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీసు, అలాగే ఆలగడ్డ హెడ్ పోస్ట్ ఆఫీస్లో మన కర్నూలు ఎస్పీ గారి, మన నంద్యాల ఎస్పీ గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస సార్ ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ తర్వాత ఇక్కడ ప్రోగ్రాం కార్యక్రమం చేపట్టడం జరిగినది. సో ఇక్కడ తర్వాత నంద్యాల డివిజన్లో బాగా సక్సెస్ అయింది. అలాగే ఎంటైర్ మన రాయలసీమ రీజన్లో కూడా అన్ని ఏరియాస్లో ఈరోజు దాదాపుగా ఒక 16 ప్లేసెస్లో జరుగుతూ ఉంది. అన్ని ప్లేస్లో కార్యక్రమాలు చురుగ్గా సాగాయి, అలాగే సక్సెస్ కూడా అయ్యాయి. ఈరోజు ఒక సుదినం అనుకోవాలి. ఏమంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత డాగ్ చౌపల్ ప్రోగ్రామ్స్ అని చెప్పి 5,000 చోట్ల ప్రోగ్రాం పెట్టాలని చూశారు. దాంట్లో మా డివిజన్లో 2 ప్రోగ్రామ్స్ ఈరోజు జరిగినాయి. ఒకటి ఆలగడ్డలో, ఇంకోటి నంద్యాలలో. ఇది కేవలము మన యువతరాన్ని ఉత్తేజం చేసి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి సేవలు ఏ విధంగా అందించగలుగుతుంది, పోస్ట్ ఆఫీస్ సేవలు ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు, వాళ్ళకి అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా, తర్వాత ఇన్సూరెన్స్గా, ఇంకే విధంగా అయినా కానీ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, అవన్నీ వాళ్ళు ఎలా ఉపయోగించుకోగలుగుతారు, వాళ్ళ లైఫ్ని ఎట్లా వాళ్ళు మలుచుకోగలుగుతారు, ఇవన్నీ చెప్పేదానికి ఈ డాగ్ చౌపల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇది కేవలము ఒక మీటింగ్ కాదు కాకుండా వాళ్ళ పిల్లలకి, డిగ్రీ చదివే పిల్లలకు కానీ, ఇంటర్ చదివే పిల్లలకు కానీ ఈరోజు ఏ విధంగా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఒకవేళ వాళ్ళు చేసే పనిలో ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి, వాళ్ళు ఈ రోజుల్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ల గురించి ఏ విధంగా తెలుసుకోవాలి, మా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏమేమి సర్వీసెస్ ఇస్తుంది, పోస్ట్ ఆఫీస్ ఏమేమి సర్వీసెస్ ఇస్తుంది,
అదన్నీ ఏ విధంగా వాళ్ళు తెలుసుకొని పబ్లిక్లో అవేర్నెస్ వాళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తారు అవన్నీ చేసేదానికి ఈరోజు డాగ్ చౌపాల్ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాము. ఎండ్ చేయలేదు, స్టార్ట్ చేసాము. ఇంకా అది 100 days ప్రోగ్రాము. అది ప్రతి చోట మేము పెట్టి ప్రతి చోట మాకు సక్సెస్ కావాలనుకుని మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఆలగడ్డలో చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. కేవీ సుబ్బారెడ్డి గారి కాలేజీలో చేశాము. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారి డిగ్రీ కాలేజీలో చేస్తున్నాము. తర్వాత మళ్ళీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ చేస్తాము. అదేవిధంగా ప్రజలు వాళ్ళందరూ ఆ పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ బాగా ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాలలో విస్తృతంగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ కార్యక్రమాలు నిర్వహిస్తామని కౌన్సిల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిఎం గౌస్, హఫీజ్ సలీం పర్వేజ్లు తెలిపారు. గురువారం ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ జిల్లా సమావేశం ఎన్జిఓస్ కాలనీలోని జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్ అధ్యక్షతన మిల్లీ కౌన్సిల్ కార్యక్రమంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నాయకులు మౌలానా అబ్దుల్ మజీద్, జిఎం గౌస్, ఉస్మాన్ బాషా తదితరులు మాట్లాడుతూ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాబోయే కాలంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బాలికలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదలకు ఆపన్నహస్తం అందించేందుకు ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర పొలిటికల్ కార్యదర్శిగా పఠాన్ మస్తాన్ ఖాన్ ను ఎంపిక చేసినట్లు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह रियासत आंध्र प्रदेश के सदर साहब की जानिब से और नेशनल सेक्रेटरी हजरत मौलाना मुस्तफ़ा रिफाई साहब की जानिब से हमारे शेख मस्तान खान साहब को एजाजी तौर पर रियासत आंध्र प्रदेश का सेक्रेटरी के तौर पर मुतय्यन किया गया है और आज इस वक्त उनको इसकी तस्दीकनामा उनके हाथों में दिया जा रहा है. నంద్యాల డిస్ట్రిక్ట్ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ప్రెసిడెంట్గా జిఎం కోసం నేను ఈరోజు పఠాన్ మస్తాన్ ఖాన్ గారికి స్టేట్ పొలిటికల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. దానికి సంబంధించిన ముఫ్తీ రఫాయ్ సాబ్ నియామక పత్రం ఇచ్చినాము. దీనికి సంబంధించిన మొత్తం పైనుంచి మన ముస్తఫా రఫాయ్ సాబ్ గారు ఇచ్చినందువలన మేము ఈరోజు దీనికి పత్రం ఇవ్వడం జరిగింది. కేంద్ర రాష్ట్ర బృందాలు డయేరియా వ్యాధిని నివారించేందుకు వైద్య బృందాలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, సున్నిపెంట, నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు డయేరియా వ్యాధి రాకుండా చేపడుతున్న కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన పరిశీలకులు డాక్టర్ విశాల్ కటారియా, రాష్ట్ర ప్రభుత్వ పరిశీలకులు డాక్టర్ విజయ్, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ మహేంద్రనాథ్ కుమార్, కన్సల్టెంట్ శివశంకర్, జగదీశ్వరప్పలు పరిశీలించి పలు సూచనలు తెలియజేశారు. గురువారం నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లో పర్యటించి వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ కటారియా, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జూలై నెల 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు డయేరియా వ్యాధి రాకుండా నివారించేందుకు ముందస్తుగా చేపట్టవలసిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్, పట్టణ పారిశుద్ధ్య విభాగం, స్కూల్ ఎడ్యుకేషన్, హెల్త్ డిపార్ట్మెంట్లను ప్రధానంగా తీసుకుని తగు చర్యలను చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, సున్నిపెంట, నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. డయేరియా సోకకుండా ముందస్తుగా పరిసరాల పరిశుభ్రత, నీటి కాలుష్యం లేకుండా సురక్షిత మంచినీరు, వ్యక్తిగత పరిశుభ్రత, మంచి ఆహారపు అలవాట్లు వంటి వాటిని పాటించాలని సూచించారు. First of all, we are here to observe the national stop diarrhea campaign, which is being implemented by central government with the support of state government from 1st of July till 31st of August. We have visited a few facilities, Shrisalam, Sunnipeta, this is GGH Nandyal, and we are going some other facilities as well. This time the Government of India has taken efforts from 6 departments apart from health. So it is a joint responsibility of rural development, Panchayati Raj, drinking water and sanitation, school education, WCD and health department to stop diarrhea, because it is easily preventable with some kind of hand washing, proper maintenance of hygiene, cleanliness of drainage, and by providing the treatment of ORS, zinc, antibiotic and IV fluids. So it is my humble request from your channel that please spread the message to the community and create awareness about hand washing, hygiene, cleanliness of drainage, even household cleaning. We are putting the garbage in the house
and not using the toilet. We have seen in one of the area, the use of toilet is must, and hand washing before eating food and after using the toilet. It is also must, and our Honorable Prime Minister, your State Minister, State Chief Minister is also propagating the agenda of safe drinking water, use of toilet and proper hygiene. Health facilities for the treatment part, but we have to, the name of this campaign mentioned that stop diarrhea. So we have to stop diarrhea because we are losing so much of children, number of children due to diarrhea. We have to create a buzz around this message to stop. నమస్కారం అండి. స్టాప్ డయేరియా క్యాంపెయిన్లో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డాక్టర్ నేషనల్ అబ్జర్వర్ విశాల్ కటారియా గారు వచ్చారు. సో స్టాప్ డయేరియా క్యాంపెయిన్లో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అసలు మరణాలని నివారణ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పి. సో దీనిలో భాగంగా కర్నూలు అండ్ నంద్యాలని వాళ్ళు చూస్ చేసుకున్నారు. సో కర్నూలులో ఆల్రెడీ 2 రోజులు కంప్లీట్ అయింది. సో నిన్నటి నుంచి నంద్యాల చూస్తున్నారు. నిన్న నంద్యాలలో శ్రీశైలం, సున్నిపెంట, ఇవాళ మార్నింగ్ వచ్చి ఇక్కడ మెడికల్ కాలేజ్లో చెక్ చేయడం జరిగింది. సో ఎక్కడెక్కడ ఏదైనా సలహాలు కానీ ఏదైనా కూడా ఇమ్మీడియట్గా ఉంటే ఇవ్వడం కానీ జరిగింది. సో చాలా వరకు శ్రీశైలం కానీ సున్నిపెంట కానీ చాలా వరకు బాగా చేస్తున్నారు. ఇంకా దీన్ని మరీ ఉధృతంగా తీసుకెళ్ళి జూలై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఇది జరుగుతుంది కాబట్టి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించేదానికి జాతీయ స్థాయిలో కానీ లేదా రాష్ట్ర స్థాయిలో కానీ లేదా డిస్ట్రిక్ట్ స్థాయి, జిల్లా స్థాయిలో కానీ అందరూ యంత్రాంగం బాగా పనిచేస్తున్నారు. ఇంకానే ఇలానే కంటిన్యూ చేసి 31వ తేదీ వరకు జనాల్లో బాగా తీసుకెళ్లి దీని మరణాలను అనేది 0% అంటే ఒక్కటి కూడా జరగకూడదని ముఖ్య ఉద్దేశంతో ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జరుగుతుంది. దీన్ని ఇంకా బాగా చేయాలి. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా బాగా చేస్తున్నారు. నేను ఇన్ఛార్జ్ డిఓగా మాట్లాడుతున్నాను. సో ఇప్పుడే మేము మా బృందం లైక్ స్టాప్ డైరీల బృందం ఆల్రెడీ ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ మేడం గారితో కలిసి ఈ రోజు మేము ఎక్కడెక్కడ నిన్న ఏం జరిగాయో అవన్నీ వాటి గురించి వివరణ ఇచ్చాక ఎక్కడెక్కడ విజిట్ చేసామో, ఎలా ఉన్నాయి, ఏమన్నా నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయంటే చాలా చక్కగా శ్రీశైలంలో కూడా చాలా చక్కగా నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ ని కూడా అన్ని చోట్ల కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు అని చాలా మంచిగా మనకు అప్రిషియేట్ చేశారు. ఇంకా ఇలాగనే జనాల్లో బాగా అపోహ అనేది లేకుండా మంచిగా డయేరియా రాకుండా మరణాలు చెందక ముందు జాగ్రత్తగా చాలా మటుకు ఈ ఎంసీహెచ్ బ్లాక్ లో నంద్యాలలో కూడా అండ్ సూపరింటెండెంట్ సార్ వాళ్ళ రిసీవ్నెస్ కానీ ప్లస్ ఇక్కడ ఎంసీహెచ్ బ్లాక్ లో ఉన్న డాక్టర్స్, పిడియాట్రిషియన్స్ కానీ వాళ్ళు పెట్టిన ఓఆర్ఎస్ కార్నర్స్, ద్రవము అండ్ ఫ్లెక్సీలు, అందరికి అవేర్నెస్ పోస్టర్స్ కానీ చాలా చక్కగా డిస్ప్లే చేశారు. చాలా చక్కగా బెడ్స్ లో వార్డ్స్ విజిట్ చేశారు, ఐసీయూ, ఎన్ఐసీయూ వార్డ్స్ విజిట్ చేశారు. సో అన్ని మంచిగా ఉన్నాయి. దట్టు ఈ రోజు మనకు ఇప్పుడు నెక్స్ట్ ఎర్రగుంట్ల పిఎస్సి పరిధిలో ఉన్న సచివాలయాలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, స్కూల్స్ విజిట్ చేస్తాం. అందులో భాగంగా అహోబిలం పిఎస్సి కూడా ఈ ట్రైబల్స్ హై లాంగ్ ఏరియాస్ కూడా మనం ఈ రోజు విజిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా కొన్ని ప్లేస్ విజిట్ చేస్తాము. ఎందుకంటే ఇవన్నీ సర్ప్రైజ్ విజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేమన్నా ఉంటే కూడా మేము తెలియపరుస్తాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 27, 28 తేదీలలో 5వ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల జంప్రో పోటీలను నంద్యాలలోని ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు క్రీడాభారతి ఆధ్వర్యంలో మరియు నంద్యాల జిల్లా జంప్రోప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, నిమ్మకాయల సుధాకర్, జంప్రోప్ రాష్ట్ర అధ్యక్షులు రమణ తెలిపారు. ఈ మేరకు పోటీల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుండి విద్యార్థులు సుమారుగా 600 మంది వివిధ కేటగిరీలో పాల్గొంటారని తెలిపారు. క్రీడల అభివృద్ధికి తగిన సహకారం అందిస్తానని పేర్కొన్నారు. క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లను చేపట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జంప్రోప్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్ మరియు పకీరయ్య, వారితో పాటు క్రీడాభారతి ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి మొదలగు వారు ఉన్నారు. 2024 జంప్ రోప్ కాంపిటీషన్స్ ని ఈ నెల 27, 28వ తేదీ నంద్యాలలోని రథమనందినందు నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు సుధాకర్ గారు, అలాగే కేపీ రెడ్డి గారు, అలాగే నాగరాజు, రమేష్, పక్కీరాయ్ వీళ్ళంతా కూడాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలాగే దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇందులో పాల్గొని నెక్స్ట్ నేషనల్ స్థాయికి ఎదగడానికి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అర్హతను సంపాదించేటువంటి అవకాశం ఈ
ఛాంపియన్షిప్, స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్యారిస్ నుండి ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. అందులో భారతదేశం తరఫున హాజరయ్యేటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచిగా ప్రదర్శించి దేశానికి మంచి గౌరవాన్ని నిలబెడతారని చెప్పేసి ఆశిస్తున్నా. అలాగే నంద్యాల భవిష్యత్తులో కూడా మంచి క్రీడా హబ్ గా తయారై మంచి కళాకారులను తయారు చేయడానికి ఒక క్రీడా భారతి కూడా ఒక సంస్థ ముందుకు వస్తూ ఉంది. అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి క్రీడా సంస్థ కాబట్టి దాని ద్వారా కూడా క్రీడాకారుల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి నంద్యాలలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్ అంతా కూడాను ఎవరు రంగాల్లో వాళ్ళు ప్రత్యేకతను చూపిస్తూ పైగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో స్టేట్ లెవెల్ 5వ జంప్ రోప్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. వీటికి ముఖ్యంగా మన నిమ్మకాయల సుధాకర్ అన్న గారు, అలాగే డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, అలాగే చాలా మంది నాలుగు దాతలు, అలాగే క్రీడా భారతి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ 5వ జంప్ రోప్ టోర్నమెంట్ జరగనిక వాళ్ళందరూ వాళ్ళ సాయశక్తుల మా కోసం పిల్లలందరూ ఆడాలని సాయశక్తుల వాళ్ళు మాకు అన్నదమ్ములు అందిస్తున్నారు. నంద్యాల పట్టణంలో 5వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జంప్ రోప్ పోటీలు ఘనంగా నిర్వహించే వారికి మా ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ ఫిజికల్ అసోసియేషన్ మరియు క్రీడా భారతి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారికి మా సహాయ సహకారాలు కూడా ఎల్లవేళలా అందజేస్తామని తెలియజేస్తున్నాము. అదే ఇక్కడికి ఈ గేమ్ కి ఇక్కడ సహకరించిన దాతలందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి గేమ్స్ ఎన్నో జరపాలని, నంద్యాల జిల్లా అయిన తర్వాత ఎన్నో జరపాలని అనుకుంటున్నాము. కాబట్టి ఈ క్రీడలను సక్సెస్ చేసి మన నంద్యాల జిల్లాకు మంచి పేరు తీసుకొస్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్నదాత రెడ్డి గారి కూతురు శైలజమ్మ గారి ఆశీస్సులతో భోజన వసతి కల్పిస్తున్నారు. వారందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 27, 28వ తేదీల్లో మన నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి జంప్ రోప్ పోటీలు అంగరంగ వైభవంగా జరగడానికి అందరూ దాతలు ముందుకు వచ్చేసి చేస్తున్నారు. చాలా సంతోషం. మరి ఈ జిల్లాలో ఉండే జిల్లా బాడీ, రాష్ట్ర బాడీ జంప్ రోప్, తర్వాత వ్యాయామ ఉపాధ్యాయులము అందరము దీనికి సహకరిస్తున్నాము. ముఖ్యంగా రామకృష్ణ విద్యాలయం కాలేజీ సంస్థ యాజమాన్యం రామకృష్ణారెడ్డి గారు, నిమ్మకాయల సుధాకర్ గారు, తర్వాత శాంతినికేతన్ సుధాకర్ గారు, ముఖ్యంగా అన్నదాత దానకర్ణుడు ఎస్పీ రెడ్డి గారు, వారి కూతురు సుజలమ్మ గారు, వీరంతా సంపూర్తిగా ఈ టోర్నమెంట్ ను సక్సెస్ చేయడానికి సహకరిస్తున్నారు. అందులో మేము వ్యాయామోపాధ్యాయులము ఈ ఆర్గనైజేషన్ లో కూడా పాల్గొని దీన్ని దిగ్విజయంగా చేయడానికి సిద్ధమైనము. ఈ నంద్యాల జిల్లాలో నంద్యాల టౌన్ లోని ప్రథమానందీశ్వర స్వామి దేవాలయం నందు ప్రథమానందీశ్వర స్వామి ఆశీస్సులతో జంప్ రోప్ గేమ్ రాష్ట్ర స్థాయి పోటీలను నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 27, 28 అనగా శనివారము, ఆదివారము రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఉమ్మడి జిల్లాలో అయినటువంటి 13 జిల్లాల నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు నంద్యాలకు రావడం జరుగుతుంది. అనేక మంది దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి వేదిక గాని, అకామిడేషన్ గాని అన్ని కూడా పూర్తిగా ఇస్తూ మాకు సహకరిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణ ప్రజలను వీధి కుక్కలు, పిచ్చి కుక్కల బారిన పడకుండా మున్సిపల్ అధికారులు కాపాడాలని గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 42 వార్డులలో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పిల్లలను, వృద్ధులను విచక్షణ రహితంగా కరుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు.
గతంలో అనేక మంది వీధి కుక్కల బారిన పిచ్చి కుక్కల బారిన పడి హాస్పిటల్ పాలయ్యారని, డంప్యార్డుల దగ్గర కుక్కల వృద్ధి నియంత్రణ కేంద్రాన్ని మున్సిపల్ అధికారులు 1 కోటి రూపాయలతో ప్రజాధనాన్ని ఖర్చు చేసినా అది నేడు నిరుపయోగంగా పడి ఉందని విమర్శించారు. అనంతరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ 10 రోజులలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 10 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ప్రజలను సమీకరణ చేసి మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి మున్సిపల్ కౌన్సిల్ను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, ప్రభాకర్, ప్రతాప్, ధనంజయ్, సిపిఐ హరినాథ్, ఖలీల్, కరీముల్లా, హుసేన్సా, దానం, కలాం, రహీం, సిద్ధయ్య, నాగస్వామి, సుబ్బమ్మ, ఈశ్వరమ్మ, లక్ష్మీదేవి, వరాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నంద్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ వారు ఈ కుక్కల తీవ్రత గురించి మనకు ఈ మెమరాండం అనేది ఇవ్వడం జరిగింది. వాస్తవంగా నంద్యాల పట్టణంలో కుక్కల బెడద అనేది ఎక్కువగా ఉంది. మనకు దాదాపు రీసెంట్గానే ఒక 2-3 సంఘటనలు కూడా జరిగాయి. ఒకే రోజు ఒక 10-15 మంది చదవడము ఇలాంటి సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క సమస్యను ఖచ్చితంగా ఈ కుక్కల బెడద నంద్యాలలో తీవ్రతను తగ్గించడానికి ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు కృషి చేస్తారు. వారం 10 రోజులు అని చెప్తున్నాను, టైం 2-3 రోజులు అడ్డుపైనా కూడా ఖచ్చితంగా ఇది ఏఆర్వి ఏబీసీ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసి నంద్యాల పట్టణంలో కుక్కల బెడద అనేది తగ్గించడానికి శాశ్వతంగా కృషి చేస్తారు. నంద్యాల పట్టణంలో వీధి కుక్కలు, పిచ్చి కుక్కల బారిన పట్టణ ప్రజలు మరి పడుతున్నారు. వాటిని నిర్మూలన చేయండి, కట్టడి చేయండి అని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో అనేక మార్లు మున్సిపల్ అధికారులను కలవడం జరిగింది. కానీ ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం జరిగింది. అందుకు మరి నిరసనగా ఈరోజు సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా సీజన్ వ్యాధులతో పాటు ఇప్పుడు పిచ్చి కుక్కలు కూడా టౌన్లో అధికమైనవి. టౌన్లో ఉండే 42 వార్డులలో వీధి కుక్కలు గుంపులుగా మరి ఒక నైట్ అయితేనే తెల్లారుజామున కానీ గుంపులుగా రోడ్ల పైన పడుకోవడం జరుగుతుంది. మరి వార్డులో నివసించే వారు వెహికల్ వాహనంతో మరి వారి ఇంటికి పోవాలంటేనే మరి వారి వాహనం పైన ఆ కుక్కల దండు మొత్తం వారి పైన పడి వారు గాయాల పాల్గొనడం కూడా జరుగుతుంది. ఈ విషయాలు ఎన్ని మార్లు కూడా చెప్పినా కూడా ఫలితం లేదు. కట్టడి చేయడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలం కావడం జరిగింది. మరి ప్రజలు కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. కానీ మాతో కలిసి వచ్చి ఈ మున్సిపాలిటీ మీద పడితే కానీ వీళ్ళు స్పందనగా లేదు. ఇప్పుడే అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పినారు. మరి దాంట్లో మాకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు. మరి ఈ కమిషనర్ కూడా కొత్తగా వచ్చినాడు. ఆ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాము. మరి ఆయన చెప్పిన 10 రోజుల టైంలలో ఈ కుక్కలను కట్టడి చేయకపోతే ఇంకా ఈ పెద్ద ఎత్తున టౌన్ లో ఉండే 42 వార్డుల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి బీగాలేసి ఇక్కడ ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. నంద్యాల పట్టణంలో ఈరోజు వీధి కుక్కలు శైర విహారంతో నంద్యాల పట్టణ ప్రజానికాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు రక్షణ కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలా ప్రజానికానికి అసౌకర్యం గురవుతా ఉన్నారు. ఈరోజు విచ్చలవిడిగా ఒకే రోజు 20 మంది 24 మందిని కలుస్తా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఊరు కుక్కలుగా దానికి నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఈరోజు డంప్ యార్డు దగ్గర ₹1 కోటి విలువ చేసేటువంటి కుక్కల సంరక్షణ కేంద్రం పెట్టినప్పటికీ ఆ సంరక్షణ కేంద్రంలో పట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా చేయలేదు. ఈరోజు ఒక చిన్న పాపని నంద్యాల పట్టణంలో విచిత్రంగా కొరికి చంపేశాయి. ఒకరిని కాదు, వృద్ధులని, మహిళలని, అసలు నడచలేనటువంటి వాళ్ళని వాళ్ళ మీద పడి ఈరోజు విచ్చలవిడిగా కుక్కలు కొరుకుతా ఉన్నా ఈరోజు మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు కానీ పాలక వర్గం కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని అనేక సార్లు కూడా సిపిఐ ఆధ్వర్యంలో పట్టణంలో జరిగినటువంటి సంఘటనల మీద వినతి పత్రాలు ఇచ్చినారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా కోఆర్డినేటర్ రూపేంద్రనాథ్ రెడ్డిని ఆదేశించారు. కలెక్టరేట్ ఛాంబర్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సభ్యులతో డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద నిరుపేదల నుండి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా నాణ్యమైన వైద్య చికిత్సలు అందించాలన్నారు. జిల్లాలో 25 కార్పొరేట్ ఆసుపత్రులు, 11 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 2 ఏరియా ఆసుపత్రులు, 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 13 దంత వైద్యశాలలు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రభుత్వం సూచించిన 3257 వ్యాధులకు కార్పొరేట్ తరహాలో ఉచిత వైద్యాన్ని అందించాలన్నారు. వైద్య సేవలు పొందిన రోగుల నుండి పెండింగ్ లో ఉన్న ఫీడ్బ్యాక్ రిపోర్టులు త్వరితగతిన సేకరించాలన్నారు. వైద్య సేవలు పొంది డిశ్చార్జ్ అయి వెళ్లిపోయిన రోగులకు ఎన్టీఆర్ ఆసరా కింద అవసరమైన మందులతో పాటు విశ్రాంతి సమయంలో జీవనభృతి కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డెంగ్యూ కేసులు నమోదయ్యే నేపథ్యంలో ప్లేట్లెట్స్ గుర్తించే రిఫ్రిజిరేటర్ సెంట్రిఫ్యూజ్ మిషన్ కు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులు DCHS జఫరుల్లా, DM&HO డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం ఠాగూర్ మున్సిపల్ పాఠశాలలో గురువారం MEO బ్రహ్మం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తల్లిదండ్రులు, అంగన్వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థుల్లో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని, అన్ని వసతులను కల్పిస్తామని MEO బ్రహ్మం పేర్కొన్నారు. పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారని, 3 ఉపాధ్యాయులకు 120 మంది విద్యార్థుల సంఖ్య ఉండవలసి ఉందని, త్వరలో ఆ సంఖ్యను చేరుకోవాలని ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ఈరోజు నంద్యాల అర్బన్లో ఠాగూర్ మున్సిపల్ ప్రైమరీ పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ టీచర్స్ వచ్చేసి మనకు 6 మంది టీచర్లు యాక్చువల్గా శాంక్షన్. ఇక్కడ 3 టీచర్లు వర్కింగ్, 3 టీచర్లు డిప్యూషన్ వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా మేము చూస్తున్నాము. వాళ్ళు ఎట్లా ఏ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారనేటువంటిది కూడా చూస్తున్నాము. ఈరోజు వచ్చేసి లెమన్ రైస్, ఎగ్, టమాటా చట్నీ బాగా చక్కగా వండారు. నేను కూడా టేస్ట్ చేస్తాను. చాలా మంది పేరెంట్స్ కూడా 2-3 అంగన్వాడీ వాళ్ళతో కూడా మాట్లాడాను. 70 మంది పిల్లలు ఉన్నారు ఈ పాఠశాలలో. దాదాపుగా ఇక్కడ ఉన్న టీచర్లతో కంపేర్ చేసుకుంటే 3 టీచర్లకి కనీసం మనకు 120 ఉండాలి, 120 మంది పిల్లలు ఉండాలి. ఇక్కడ చూస్తే 70 మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి ఇట్లా ఈ విధంగా మనం వేరే స్కూల్కి వేయడం వల్ల మళ్ళీ పేరెంట్స్ వచ్చి మాకు టీచర్ లేకపోతే పిల్లలకు చదువు ఎలా చెప్తారని అడగడం వల్ల వాళ్ళు ఇక్కడే పెట్టాము. కంపల్సరీగా టీచర్లందరూ కూడా స్ట్రెంత్ పెంచుకోవాలని కూడా మేము వాళ్ళకి తగిన ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. పాఠశాలలు మాత్రం సాధ్యమైనంత వరకు, ఇది నాడు నేడు పాఠశాలలో ఉన్నటువంటి స్కూలు. వీళ్ళకి ఇంకా ఇది మనకు ఈ పాఠశాలకు కావాల్సినటువంటి పెయింట్ వర్క్స్ అనేటువంటి ఇంకా జరగలేదు. అది జరిగితే మాత్రం పాఠశాల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. ఇదంతా గుంతలు ఉండేటివి బాగా బండలేసి బాగా నీట్గా తయారు చేస్తారు. పాఠశాల అయితే బాగుంది, ఫిజికల్గా బాగుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానంది అరటికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువస్తామని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. తపాలా శాఖ ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డాక్ చౌపాల్ కార్యక్రమం. నంద్యాలలో విస్తృతంగా ఆల్ ఇండియా
కౌన్సిల్ కార్యక్రమాలు. డయేరియా నివారణపై జిల్లాలో కేంద్ర రాష్ట్ర వైద్య బృందాల పర్యటన. ఈ నెల 27వ తేదీ నుండి నంద్యాలలో 5వ సబ్ జూనియర్ అంతర్ జిల్లాల జంప్ రోప్ టోర్నమెంట్ ప్రారంభం. వీధి కుక్కల బారి నుండి పట్టణ ప్రజలను కాపాడాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు వైద్య సేవలు. పేషెంట్ల నుండి రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్న డాక్టర్ రూపేంద్రనాథ్ రెడ్డి. నూనెపల్లి ఠాగూర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ఎంఈఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.